హలో వన్ అండ్ ఆల్. ఒకవేళ మీ దగ్గర ₹1,00,000 క్యాష్ ఉంటే మీరు దాంతో ఒక గోల్డ్ కొనాలనుకుంటున్నారు. అవి అందమైన ఆర్నమెంట్సా లేకపోతే పెట్టుబడికి యూజ్ అయ్యే గోల్డ్ బిస్కెట్లా? కానీ చాలామంది ఏ ఆలోచన లేకుండా వెంటనే ఆర్నమెంట్స్ అయితే కొనేస్తారు. కొంతమంది మాత్రం గోల్డ్ బార్స్ లేకపోతే గోల్డ్ బిస్కెట్స్ అయితే కొనేస్తారు. అయితే నిజంగా ఏది కొనడం వల్ల మనం లాభం పొందుతాము, ఏ గోల్డ్ కొనడం మనకి బెస్ట్ అని ఈ వీడియోలో అయితే చూద్దాం. అసలు మెయిన్గా చెప్పాలంటే మన ఇండియన్స్కి గోల్డ్ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా? మన దేశంలో బంగారం అంటే కేవలం ఒక ఆర్నమెంటే కాదండి, అది మన సంపదకి గుర్తు, మన భద్రత, మన కుటుంబానికి ఒక ఆస్తి. పెళ్ళిళ్ళు కానీ పండగలు కానీ ఏ ప్రత్యేక సందర్భాలైనా బంగారం ఒక మెయిన్ రోల్ లీడ్ చేస్తుంది. అందుకే చాలామంది తమ పొదుపులో కొంత భాగాన్ని బంగారం లాగా మార్చుకుంటారు. కానీ ఒక్కటే ప్రశ్న, అది గోల్డ్ ఆర్నమెంట్స్ కొనాలా, బిస్కెట్స్ కొనాలా? ఫస్ట్ ఆర్నమెంట్స్ కొనడం వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయో మనం చూద్దాము. ఆర్నమెంట్స్ కొనడం వల్ల వాటిని మనం వేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు, ఏ శుభకార్యాలు ఉన్నా, ఫంక్షన్స్లో ఉన్నా యూజ్ అవుతాయి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మన బంగారానికి ఇంట్లో మనకు ఒక వాల్యూ ఉంటుంది. తర్వాత తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వారసత్వంగా కూడా అది వస్తుందన్నమాట. అయితే ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అవసరమైతే వాటిని తాకట్టు కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడే చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది. అదేంటంటే ఫస్ట్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక ఆభరణం కొన్నప్పుడు మనం చెల్లించే మొత్తం అంతా డబ్బుగా అయితే వెళ్ళదు. దానిలో మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, వేస్టేజ్ ఛార్జెస్ ఉంటాయి, జిఎస్టీ ఉంటుంది. అంటే కొంత డబ్బు వేస్ట్ ఖర్చులకే, అంటే మన బంగారం కాకుండా ఎక్స్ట్రా ఖర్చులకే వెళ్ళిపోతుంది అన్నమాట. నెక్స్ట్ గోల్డ్ బిస్కెట్స్ అంటే ఏంటో చూద్దాం. గోల్డ్ బిస్కెట్స్ జనరల్గానే 24 క్యారెట్తోనే రెడీ అవుతాయి, అంటే స్వచ్ఛమైన బంగారంతో మాత్రమే తయారవుతాయి. వాటిలో మేకింగ్ ఛార్జెస్ ఆర్నమెంట్స్తో పోలిస్తే చాలా తక్కువ ఉంటాయి. అందుకే పెట్టుబడి కోసం కొనే వాళ్ళైతే వీటినే ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి ఒక చిన్న 1 గ్రామ్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు, పెద్ద పెద్ద బార్స్ వరకు. హోల్ మార్క్ ఉన్న గోల్డ్ మాత్రమే కొనడం మాత్రం దీనికైతే చాలా మంచిది. అయితే ఫ్యాక్ట్ నెంబర్ 2 ఏంటంటే, ఒకే మొత్తంలో డబ్బు పెట్టి ఆభరణాలు కొనడం కన్నా గోల్డ్ బిస్కెట్ కొనడం ద్వారా మనకి ఎక్కువ శాతం డబ్బు బంగారం పైనే ఖర్చు అవుతుంది అన్నమాట. అందుకే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కి ఓన్లీ గోల్డ్ బిస్కెట్ని ఎంచుకోవడం చాలా మంచిది. సపోజ్ మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకోండి, వాటితో మీరు ఆర్నమెంట్స్ కానీ కొంటే దానిలో డబ్బులు అయితే మేకింగ్ ఛార్జ్ కోసం కట్ అవుతుంది అనమాట. అదే మీరు గోల్డ్ బిస్కెట్లు కానీ కొంటే మీ పెట్టిన డబ్బు మొత్తం బంగారంగానే మారిపోతుంది. అంటే మీరు తర్వాత బంగారాన్ని అమ్మినా కూడా మీకు కంప్లీట్గా మీరు పెట్టిన డబ్బులు అయితే వెనక్కి వస్తాయి అన్నమాట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని కానీ మీరు అమ్మితే పెట్టుబడి కోసం అయితే బిస్కెట్లు అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరు ఏది కొనాలా అని మంచిగా ఇందులో ఆలోచిస్తే ఈ వీడియో ప్రకారము మీరైతే ధరించడానికైతే ఆభరణాలు అయితే కొనుక్కోవచ్చు. ఒకవేళ పెట్టుబడే పెట్టాలనుకుంటే మాత్రం గోల్డ్ బిస్కెట్లు అయితే తీసుకోండి, మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. గోల్డ్ బిస్కెట్స్ అయితే పెట్టుబడి కోసము. ఒకవేళ మీకు రెండూ కావాలనుకుంటే కొంతవరకు ఆభరణాల్లో పెట్టుకొని కొంతవరకు అయితే గోల్డ్ బిస్కెట్స్లో అయితే పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, చాలామంది సంవత్సరాల పాటు ఆర్నమెంట్స్ కొంటూనే ఉంటారు, కానీ వాటిని తిరిగి అమ్మేటప్పుడు మాత్రము ఈ మేకింగ్ ఛార్జెస్ వల్ల ఏమవుతుందంటే మీకు నష్టం వస్తుంది అన్నమాట. అందుకే మీరు బంగారాన్ని కొంటున్నప్పుడే మీరు ఎందుకోసం కొంటున్నారు అంటే దాని అవసరం ఏంటో అనేది మీరు గమనించండి. ఇంకా చివరిగా చెప్పాలంటే ధరించడానికైతే ఆభరణాలు, పెట్టుబడి కోసం అయితే గోల్డ్ బిస్కెట్స్ బెస్ట్ ఆప్షన్. అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే గోల్డ్కి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ ఆలోచిస్తాను, మీతో షేర్ చేసుకోవాలని చేసుకున్నాను. ఒకవేళ మీరే గోల్డ్ కొంటే మీరు ఆర్నమెంట్స్ కొంటారా, బిస్కెట్స్ కొంటారా? ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.